హుజురాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట, కమలాపూర్తో పాటు గ్రామీణ ప్రాంతాలలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. కమలాపూర్ మండల కేంద్రంలో మండల పరిషత్తులో ఎంపీడీఓ గుండేబాబు, పోలీస్ స్టేషన్లో సిఐ ఈ హరికృష్ణ, ఎస్ఐ వీరభద్రరావు, ఎంఆర్ఓ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్, వ్యవసాయ మార్కెట్ కమిటీలో చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్, వైస్ చైర్మన్ దేశిని ఐలయ్యలు జెండా ఆవిష్కరణలు చేశారు. అనంతరం పైలట్ ప్రాజెక్టు కింద మరో 4 పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కమలాపూర్ మండలంలోని దేశరాజుపల్లి గ్రామంలో, హుజురాబాద్ మండలం ధర్మరాజుపల్లిలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ బాబు ప్రవేశపెట్టారు. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो स्वतंत्र भारत की जय भारत राज्यांगम वर्धिल्लाली डॉक्टर बी.आर. अंबेडकर अमर रहे फोटो कोट्टी वीडियो दिखा फोटो दे नाना अरे बिया कर उसको अंदर को जा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे जन जन मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय हे बोलो स्वतंत्र भारत महात्मा गांधी जय जवान जय किसान जय जवान जय किसान भारत की जय स्वतंत्र भारत की जय महात्मा गांधी जय अमर है ओके सर अंदर सर इगो इटू अंदर इట్లా నిలబడతాం సార్ ఒక గ్రూప్ ఫోటో ఓకే నువ్వు లేవు కదా ఆడ. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా 4 పథకాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ మిల్లులు ఏదైతే పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 612 గ్రామాలకి మొదటి విడతగా ఆ గ్రామాలు ఎంపిక చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ లబ్ధిదారులకు అర్హులు ఉన్నోళ్ళకి వాళ్ళకి పట్టాలు ఇచ్చుడు జరిగింది. ఆ స్కీమ్లకి ఖచ్చితంగా ఇదొక మైల్ స్టోను. బహుశా నాకు తెలిసి ఇంతవరకు ఏ పార్టీ, రాజకీయ పార్టీ ఒకటే రోజు 4 స్కీములు లాంచ్ చేసిన దాఖలాలు లేవు. అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందని నేను తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈ స్కీమ్ల అర్హులున్న ప్రతి ఒక్కళ్ళకి ఎంపిక చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా అన్ని గ్రామ పంచాయతీలకు మార్చి 31 లోపు అర్హులకు లబ్ధిదారులను ఎంపిక చేసి ఆయా గ్రామాలకు కూడా ఇవాళ ఏ రకంగా అయితే జరిగిందో అదే రకంగా ఆ గ్రామాలకు కూడా లబ్ధిదారులందరికీ సర్టిఫికేట్లు ఇచ్చడం జరుగుతుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఏ ఒక్క ప్రజలు కానివ్వండి లేకపోతే ఆ స్కీమ్లకు సంబంధించిన ఎవరైనా కానివ్వండి పేరు లేకపోతే లిస్టులో మీరే దయచేసి ఇబ్బంది పడకండి, బాధపడకండి.
ఆందోళన చెందకండి. ఖచ్చితంగా ప్రభుత్వము అవకాశం ఇచ్చింది, మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవడానికి. మీ దరఖాస్తులు తీసుకుంటారు, ఆ దరఖాస్తును పరిశీలించి మీకు మళ్ళా లిస్టులో జతచేర్చి మీకు మళ్ళీ పట్టా సర్టిఫికేట్ ఇచ్చడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇది నిరంతర ప్రక్రియ. రానున్న రోజుల్లో అనేక స్కీమ్లు ఈ రకంగానే చేసుకుంటా ఈ ప్రజాప్రభుత్వం చేస్తుందని నేను తెలియజేస్తూ, ముఖ్యంగా హుజురాబాద్ నియోజకవర్గం పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గానికి అన్నిటికీ మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.